కనబడుతున్నారా? పర్సన్ డాక్టర్ భాస్కర్ నాయుడు గారు కొత్త చెరువు నీటిలో కొత్త చెరువు సోషల్ వర్కర్, అడవుల సంరక్షణ కార్యకర్త. మరి ఇందులో ఫారెస్ట్ కన్జర్వేషన్ సంబంధించి దాదాపుగా 10 ఏళ్ల నుంచి ఆ సర్వీస్ లో ఉన్నారు సార్. అదేవిధంగా ఎస్కే యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ సార్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. దీనికోసం నేను ఈరోజు మీ ద్వారా తెలుసుకున్న ఈ విషయాలను జీవన పర్యంతం గుర్తుంచుకొని చెట్లను అడవులను కాపాడుకొని సమస్త జీవరాశులకు అన్నాన్ని, ఆక్సిజన్ ని, నీటిని, తదితరాలను ఇచ్చి సమస్త జీవరాశులను కాబట్టి మీరందరూ భూమి మీద శక్తివంతంగా, జ్ఞానవంతంగా, బాధ్యతగా జీవించాలంటే తప్పకుండా మొక్కలు నాటాలి, అడవులను రక్షించుకోవాలి, కాలిపోకుండా కాపాడుకోవాలి. మీరందరూ ప్రశ్నించాలి. రాబోయే ఎండాకాలంలో లక్షల ఎకరాల అడవులు కాలిపోకుండా మీ నాయకులను, మీ అటవీ అధికారులను, మీ రెవెన్యూ అధికారులను అందరినీ బాధ్యత రాష్ట్రాలు ఎవరో చేస్తారంటే మీకందరికీ నష్టం కదా. ముందు నేను మూసేసుకుంటాను. చెప్తున్నాను. ఇంత మంచి మాకు గొప్ప విషయాన్ని తెలియజేసినందుకు. అసలు ఫారెస్ట్ ఏంటంటే దానికి తెలియ కూడా తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి అంటే ఫారెస్ట్ ఎంత డీప్ మీనింగ్ రాగుందని మాకు అసలు తెలియదు. ఒక చెట్టు నడపడం వల్ల నష్టాలు జరుగుతాయంటే అన్ని నష్టాలు జరుగుతాయి. ఒక మనిషి ఫుడ్ లేకుండా ఉండలేదు. అలాంటి ఫుడ్ని చెట్టు ఇస్తుంది. ఆక్సిజన్ లేకుండా మనిషి జీవించలేడు. ఏ ప్రాణి జీవించలేదు. రెయిన్ఫాల్ లేకుండా ఏది ఉండలేదు. వాటర్ ఉండవు. ఏదానికి పనికిరాలన్నమాట రెయిన్ఫాల్ లేకపోతే. అంటే ఎకో సిస్టమ్ మనం తీసుకునే ఆక్సిజన్ ఇస్తాయి కానీ మన వదిలే కార్బన్ డైఆక్సైడ్ శక్తి పోతుంది. కానీ ఏమి చేసినా శక్తి తగ్గదు అంటే ప్రాణాయామం వల్ల మాత్రమే వస్తుంది. ఓకేనా సార్? ప్రాణాయామం ఎలా చేయాలి? ప్రాణాయామం మనకి ఎలా ఉపయోగపడుతుంది చెప్పంటారా? మనకు మన శరీరంలో 5 శక్తి కేంద్రాలు ఉంటాయి. ఒకటి కుండలిని శక్తి, గుర్తుపెట్టుకున్న ఒకటి ఏది అది మన శరీరంలో మూలాధారంలో ఉంటుంది. కింద వెన్నుపూస కింద భాగంలో ఉంటుంది. దాన్ని కుండలిని శక్తి అంటారు. రెండోది ఐడల్ పవర్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఐడల్ ఏముంటుంది? ఐడల్ శ్రీశైలంలో ఉంది కదా, మనకు నీళ్ళ ద్వారా వస్తుంది కదా. 2 సోలార్ పవర్ ప్రాజెక్ట్ మనలోనే ఉంటుంది. మీకు తెలుసా? సోలార్ ప్రాజెక్ట్ సోలార్ ప్రాజెక్ట్ మనలోనే ఉంటుంది. అది చెప్తా. అన్నిటికంటే ఖర్చుతో కూడుకున్న థర్మల్ విద్యుత్ శక్తి కేంద్రం కూడా మీలోనే ఉంది. మీకు తెలుసా మేడం? థర్మల్ విద్యుత్ శక్తి కేంద్రం మనలోనే ఉంది. మీకు తెలుసా? థర్మల్ విద్యుత్ శక్తి కేంద్రాలు మీరు చూసారా? ఎప్పుడైనా చూసారా? ఎలా ఉంటారు? ఇట్లా కట్టించారు, పెద్ద కట్టించారు, గులాబాలు వాళ్ళు చూసారా? మన
పుట్టమాలని కట్టించాలి పెద్దగా. ఆ థర్మల్ విద్యుత్ శక్తి కేంద్రాలకి బొగ్గులు వేస్తారు. బొగ్గులు ఏమంటాం ఇంగ్లీష్ లో? కోల్, కార్బోస్. ఆ కోల్ వేస్తే అదంతా మండిపోయి పవర్ వస్తుంది. అది దాన్ని మనం వాడుకుంటాం. అది చాలా ఖర్చుతో కూడుకున్నది. మనం కూడా ఈ థర్మల్ విద్యుత్ శక్తి కేంద్రంలోకి కార్బోస్ వేస్తాం. మిల్లెట్స్ అన్ని వేస్తాం కదా, ఇక్కడ పైన అయ్యి మనకు ఎనర్జీ వస్తుంది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. దీని నుంచి పవర్ తక్కువ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇంకా శక్తి వస్తుంది అనేది మర్చిపోండి. ఖర్చు ఎక్కువ, శక్తి తక్కువ. బీపీ షుగర్ ఫ్రీ. గుర్తుపెట్టుకోండి. ఖర్చు ఎక్కువ,